హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇది చూసారా, ఇంకో రూమ్. ఇది ఇంకో రూమ్ అనమాట. ఇంకా ఆ రూమ్లో పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు అనేసి ఈ రూమ్లోకి వచ్చాను. మా పాప ఈ రూమ్లో కూడా వదలదు అనమాట, అమ్మ అనేసి. అంతే. ఒక అంటే ఆ ఫీల్ అనేది ఎవరికి చెప్పలేం. కొంతమంది వేస్ట్ ముండా కూతుర్లు ఉంటారనమాట. వాళ్ళు ఎలా అంటే ఆ పిల్లలు ఈ పిల్లలు అనేసి కూడా చూడరు, ఎలా పడితే అలా మాట్లాడతారు. సరే, వాళ్ళ టాపిక్ పక్కన పెట్టండి. కానీ అలాంటి చెత్తముండ దానికోసం చెప్పినా వేస్ట్. కానీ అయితే మనం వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఏంటంటే ఈరోజు చూసారా, కిట్టుగాడు ఏమని పెట్టాడు తమ్నైల్? మా పాపని అమ్మేస్తున్నాం అని పెట్టాడు. మా పాపని అమ్మేస్తున్నాం అంటే చాలామంది వస్తారు కదా, ఏటైంది, ఎందుకు అమ్మేస్తున్నారు? ఎవరైనా పిల్లల కోసం చేస్తే ఎవరైనా రియాక్ట్ అవుతారు కదా. నేను ఎలా రియాక్ట్ అయ్యానో అలానే ఎవరైనా చూస్తారు కదా అనేసి, దానికి మా పాపను అమ్మేస్తున్నాం అనేసి అంటే పెట్టాడు అనమాట. సో అది లోపలికి వెళ్ళి అంటే మనం ఆ వీడియో చూసినప్పటికేమో అందులో అసలు మ్యాటరే లేదు. ఏమని చెప్తున్నాడు అందులోని? అదేటది, ఎవరండి పిల్లల్ని అమ్మేస్తున్నాం అని చెప్పారు, ఎవరు అమ్ముతున్నారు, ఎవరు చెప్పారు అసలు మీకు మేము అమ్మేస్తున్నాం అనేసి. చాలామంది ఇంటి దగ్గరికి వచ్చారంట. మీ పాపనిస్తారా, బాబునిస్తారా, ఎవరినో ఒకరిని ఇవ్వండి, మేమేమో డబ్బులు పెట్టి మా పాపనిస్తారా, మా బాబునిస్తారా అనేసి, మేము డబ్బులు ఇస్తాం, ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాం అనేసి వీడికి అన్నారంట, ఈ కిట్టుగడికి. కొని అన్నారో అని అంటున్నాడు కదా. ఆ వీడియో తీసి మనకు పెట్టాలి కదా. అలాంటి ప్రూఫ్స్ ఏం పెట్టడు. అలాంటివి ఏం పెట్టకుండా డైరెక్ట్గా నోటుకొచ్చిన అంటే బోగ్గడికి నోటుకొచ్చిన మాటలు మాట్లాడేస్తాడు. మనం ఇక్కడ పిచ్చి జనాలం కదా, అందరం నమ్మేస్తాము. అందుకు ఆడ నోటుకొచ్చింది వాగితే మనం అన్నీ నమ్మేస్తూ ఉండాలన్నమాట. అదంతా అదేటది, ఎంత డబ్బులు ఎవరు ఇస్తానన్నారు? మాకు కష్టం వచ్చినా ఏదొచ్చినా కూడా మా పిల్లల్ని మేము సాక్కుంటాము అని అంటే, ఎవరి పిల్లల్ని వాళ్ళు సాక్కుంటారు, ఎవ్వరు అమ్మరు. కషాయోళ్ళు అయితేనే అమ్ముతారు. నువ్వు కషాయోడు కాబట్టి ఆ పిల్లల మీద వీడియోస్ చేస్తున్నావు, కానీ డబ్బు కోసం నువ్వు అది అమ్మేస్తావా? ఎలా అయిపోతుంది అమ్మడం? నువ్వు ఇప్పుడు అమ్మేస్తావని అంటే నీకు మరి వ్యూస్ ఎలా వస్తాయి? యూట్యూబ్లో మేము అందరం కలిసి నీకు ముష్టేస్తున్నాం కదా, అవన్నీ కలిసి నీకు వస్తున్నాయి కదా, ముష్టి అడుక్కుంటున్నావు కదా అందరు. నేను పిల్లల పేరు మీదో, లేకపోతే మీ ముసలోడి పేరు మీదో, లేకపోతే ఖరీదాని పేరు మీద, అందరి పేరు మీద ముష్టి అడుక్కుంటున్నావు, అందరు వేస్తున్నారు కదా. ఇప్పుడు ఆ పిల్లల్లో కానీ ఎవరినో ముందే ఇద్దరు ఆడపిల్లలు కదా నీకు, ఇద్దరు ఆడపిల్లల్లోనే ఒక పాపనిచ్చి ఒక బాబుని తెచ్చుకున్నావని కుక్క మాట్లాడావు, ముష్టి మాట్లాడావు కదా, ముష్టి నా కొడక. ఇప్పుడు మళ్ళీ ఏమో ఒక ఆడపిల్లని మేము అమ్మేస్తున్నాం, ఎవరు కొనుక్కోవాలంటే కొనుక్కోండి అని మేమెప్పుడు అన్నాం అనేసి బోకు మాట్లాడుతున్నాడు బోగ్గడు. వీడికి తిట్టకుండా ఇంక ఉండకూడదులేండి, ఇంకా తిట్టాలే వీడికి, అందుకనేసి నేను తిడుతున్నాను. ఏంటి బోగ్గాడేమో అలాంటి మాట్లాడాడు అనమాట. నీకు ఎవరు ఇవ్వాలో కరెక్ట్ బూతి మాటలు పచ్చిగా మాట్లాడిందే కరెక్ట్. మేము అలాగా చాలా అంటే కొన్ని బోకు ఎదవ అనేవి నీకు అర్థం కావు. నీకు అలాగ పచ్చిగా తిట్టినా కూడా నీకు అర్థం కాదు. ఎందుకంటే నువ్వు బాగా యూట్యూబ్లో వచ్చే ఫ్రీ మనీకి బాగా అలవాటు అయిపోయావు కాబట్టి నీకు ఎన్ని తిట్టినా మరి ఇంకేం చేయలేవు. అందరు వచ్చి నీకు బాధడం తప్ప నీకు అన్ని తిట్టినా కూడా వేస్టే. అసలు దీనికోసం వీడియో చేయవలసిన పనే లేదండి. ఎందుకంటారా, వీడు ఇది ఎందుకు ఎంచుకున్నాడంటే ఇక్కడ ఎవరు వచ్చేది కానీ ఏం లేదు. మనం అందరం అంటున్నాం కదా, ఈ ఆడపిల్ల అంటే ఇష్టం లేదు అనేసి. దానికి మనం ఏదైతే కామెంట్ పెడతామో దానికి ఆడు వీడియో తీసి పెడతాడు తప్ప వాడు ఓన్గా వాడు సృష్టించుకొని నువ్వేం పెట్టవు. నిన్న నువ్వు అన్నావు కదా, ఒక వీడియో పెట్టావు కదా, నా వీడియో, నా ఛానల్, నా వ్లాగు, నా కెమెరా, నా ఇల్లు అనేసి. ఇది నీ ఐడియాలు అయితే కాదు. మేము ఎవరో ఒకరేంటి చాలామంది పెడుతుంటాం అనమాట. ఏంటి, ఆ పాప అంటే మీకు ఇష్టం లేదు, అందుకనే పాపను సరిగ్గా చూసుకోవట్లేదు, నీ పిల్లం ఏమో కరిమొండ పాపను ఎత్తుకోవట్లేదు అనేసి. దాన్ని నువ్వు వెయిట్ చేస్తావంటే క్రియేట్ చేసుకొని వీడియో వదిలేస్తుంటావు అనమాట. నీది ఇందులో ఎక్కడ లేదురా ముష్టి నా కొడక, నీది ఇందులో అసలు ఎక్కడా లేదు. మా ఐడియాలని నువ్వు తీసుకొని నువ్వు ఐడియాలు పెట్టుకుంటున్నావు తప్ప నీది ఇందులో ఏమీ లేదు. మళ్ళీ మాట్లాడితే మాత్రం గొప్ప భోగ పురాణం చెప్తావు. ఇటు ఎలాంటి అలాంటి నువ్వే కానీ ఆడదానిగా పుట్టుంటే మాత్రం ఎంతమంది ఇల్లు నాశనం చేద్దు. ఎందుకంటే నీ మైండ్ సెట్ అలాంటిది. ఇప్పుడు మగోడివై ఉండి ఎంతమంది జీవితాల్లో నాశనం చేసావు.
ఇప్పుడు ఆడపిల్లగా పుట్టుంటే మాత్రం ఇంకా ఎంతమంది జీవితాలు నాశనం చేయదు, ఇల్లు ఎరగకూడదు. నీలాంటి ఆడదే అసలు జీవితంలో ఎక్కడైనా సారీ ఈ భూమి మీద ఎక్కడైనా ఉంటుందా? అంత చెత్త నా కొడుకు, చండాల నా కొడుకు, ముష్టి నా కొడుకు, నీలాంటి వెధవల్ని మేము ఎక్కడ చూడలేదు. ఒక మొగోడయ్యి ఉండి ఇన్ని అబద్ధాలు, ఇన్ని నాటకాలు, ఇన్ని వేషాలు వేస్తున్నాడు. ఇన్ని అంటే పచ్చి అబద్ధాలు అనమాట. ఒకసారి ఏమో ఆడ చచ్చాడని, లేకపోతే మా పిల్లని అమ్మేస్తున్నాం అని, ఒకసారి కడుపు అని, ఒకసారి దానికి పళ్ళు ఇరిపోయి అని, లేకపోతే గుడ్డిదే అని, లేకపోతే దడ్డిదే అని, నా పిల్లం పారిపోయిందని, లేకపోతే సూసైడ్ చేసుకుందని. ఎన్ని పెడతావురా స్వామి? నీకు లైఫ్లోని ఎప్పుడు కూడా ఎవరికి హ్యాపీనెస్ అనేదే ఉండదా? ఎప్పుడైనా కొంత హ్యాపీనెస్ వస్తుంది, కొంత సాడ్నెస్ వస్తుంది. మరీ మనం కోరుండి తెచ్చుకుంటే తప్ప అంటే 50-50 అలా చూపిస్తాడు దేవుడు. లేదు మనం హ్యాపీగా అన్నిట్లో. ఇప్పుడు ఒక విషయం అండి, గింజి అన్నం తాగేసైనా మన పిల్లలతో మనం హ్యాపీగా ఉంటాం. ఈడలాగా రోజు ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ అని క్రియేట్ చేసి యూట్యూబ్లో పెడుతున్నాడు కదా. నిజంగానే జరిగిపోతుందేమో, నాకైతే అలానే అనిపిస్తుంది. నిజంగానే జరిగిపోతే అప్పుడు తెలుస్తుందిరా కష్టాలు మీద పడితే ఎంత ఘోరంగా ఉంటుందా పరిస్థితి అనేది. సో అందుకు దయచేసి ఇలాంటివి తీయొద్దు అని చెప్పినా నువ్వేను, మేము చెప్పడం వేస్ట్. నీకు డబ్బు కావాలి, నువ్వేమో అలాంటి వీడియోలు తీయడం మేము చూడలేము కాబట్టి మేము తిడతాము. ఇలాగేటి ఎంతకన్నా ఘోరంగా కూడా తిడతాం. అర్థమవుతుందా? నువ్వు చేసిన వీడియోలు, నువ్వు పెట్టినవి. ఒకసారి ఆడి తెచ్చాడు అంటాడు, ఇప్పుడు ఒక 4 రోజులు 5 రోజులు నేను ఎంత పెద్ద లాంగ్ తీసుకెళ్తున్నాను కానీ ఒక 2-3 రోజులండి. మళ్ళీ ఆడి తీసుకొని వచ్చేస్తారు ముసలోడిని తీసుకొని వచ్చి, ఇప్పుడు కొంచెం బాగున్నాడు కానీ నీరసం ఉంది, షాక్లు ఇచ్చారు కదా అందుకే నీరసం వచ్చేసింది అని చెప్తాడనమాట. సో అందుకు నాకు మధ్యలో ఏవేవో గుర్తొస్తుంటాయి అనమాట. అందుకే మైండ్ కొంచెం చేంజ్ అయిపోతుంది, అంటే మారుతూ ఉంటుంది అనమాట. సో అది పిల్లల్ని చూడరా ఎంత నాకు నిజంగా అండి. అది ఎవరైనా అవనివ్వండి, మా ఆయనైనా పాపని కొంచెం గసురుకున్నారంటే మాత్రం నేను అస్సలు కోపం అయిపోతాను అనమాట. సో ఇప్పుడే కాదు, నాకు ఇప్పుడు పాప పుట్టింది, పుట్టక ముందు కూడాను పిల్లల్ని అసలు చాలా అంటే చాలా ఇష్టం, చాలా దీనిగా చూసుకునేదాన్ని. ఎవరైనా పిల్లల కోసం ఏదైనా రాంగ్గా పెట్టడం కానీ లేకపోతే ఏది చేసినా నాకు విపరీతమైన కోపం వస్తుంది. అందుకని అది ఎవరితో ఆ ముండ అంటుంటే నేనేమో అన్నాను, అంటేనేమో ఆ ముండేమో మళ్ళీ ఒక వీడియో తీసి పెట్టింది అనమాట. సరే అలాంటి వేస్ట్ ముండ కోసం మనం మాట్లాడకూడదు. నాకన్నా పెద్ద ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళు అలాంటివి బూతులు వినిందంటే మాత్రం వెళ్ళేది ఏ నుయ్యిలోనో దూకి సావాలి. ఏంటి అలాంటి తిట్టిందనమాట ఒక యూట్యూబర్ అక్క. అసలు సూపర్ అంటే సూపర్, చాలా బాగా తిట్టింది. దానికి అంతకి ఇంకా మించి తిట్టాలి అసలు. నువ్వు ఎలానే కానీ ఆ అక్క మీద చేస్తే, మా మీద కానీ ఎవరి మీదైనా చేస్తే మాత్రం, దాన్ని కూడా ఇందులోనే చెప్పేస్తున్నాను, చేస్తే మాత్రం నీకు దీనికన్నా ఘోరంగా ఉంటుందేమో. ఆ అక్క ఎలాంటిది అంటే, ఆ అక్క ఊసి పట్టేవంటే మాత్రం ఈడుస్తుంది. ఏంటి ఇలాగలా తందు. నేను ఆ అక్క వీడియోస్ చాలా ఫస్ట్ నుంచి చూస్తున్నాను అనమాట. సో అది నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండవే పాఠశాల. మళ్ళీ వీడికి ఒరే కిట్గా నువ్వు ఎప్పటికీ మారవనైతే అర్థం అవుతుంది బాగా. నువ్వు మారవో నీకు కూడా ముదిరిన రోజులు ముందుకున్నాయి ఏమో తెలీదు, అదనమాట సంగతి. వీడు పిల్లని అమ్మేస్తున్నానని చెప్తున్నాడు. నీకు ఏ చెప్పుతో కొట్టాలి? ఇరిగిపోయిన చెప్పుతో కాదురా, కాలంలో కుళ్ళిపోయిన ఉంటాయి చూడు చెప్పు, అలాంటి చెప్పుతో కొట్టాలి. నీకు మిరపకాయ గుండ ఎక్కడ దిగ్గొట్టాలో అక్కడ దిగ్గొట్టాలి. ఏంటి నాకంటే నాకు వచ్చే కోపానికి అందరికీ ఆల్మోస్ట్ ఇలానే ఉంది కోపం. వచ్చిన కోపానికి మిరపకాయ గుండ చేసి వీడికి ఎక్కడ రాయాలో అక్కడ రాయాలి. దెబ్బకి ఇలాంటి వీడియోస్ తీయడం ఆపుతాడు. ఏదైనా అంటే నా కంటెంట్, నా వీడియో, నా కెమెరా, నా ఇల్లు, నా వ్లాగు, నా స్టాండు, నా షర్టు, నా ప్యాంటు అంటున్నాడు. కానీ చెత్త లంజా కొడక, నువ్వు చేసిన వీడియోస్ అంత చండాలంగా ఉంటున్నాయి. ఒక్క వీడియో కూడా ఎప్పుడు చూడు డ్రామా. మీరందరూ డ్రామా అంటున్నారు కదా, ఇవన్నీను ఎవరికి కష్టం వస్తే వాళ్ళకే తెలుస్తుంది అంటున్నారు కదా, డ్రామా కదా. సరే నేను చేస్తుంది డ్రామా అనే అనుకో,
డ్రామా అనే అనుకోండి అందరూను. మళ్ళీ ఏమో ఇది డ్రామానే కానీ మళ్ళీ డ్రామా అనే అనుకోండి అని చెప్తున్నాడు. వేస్ట్ మొహం, వేస్ట్ నా కొడక. మీరందరూ నాకు చెప్పండి, ఎందుకంటే నాకు చాలామంది అదేం పెడుతున్నారు అనమాట మెసేజ్లో. అక్క మీరు నార్మల్ వ్లాగ్స్ ఇదంతా తీయండి, ఎందుకు అనవసరంగా ఈ ట్రోలింగ్ ఇదంతాను. నేను మీ అందరినీ అడుగుతున్నాను, నేను ట్రోలింగ్ చెయ్యాలా వద్దా? నాకు ఎన్ని ఓట్లు దీనికి వస్తుంది, ఎన్ని దానికి వస్తుంది, ఆ అక్క చెయ్యండి అనేసి నాకు ఎక్కువ వచ్చింది అనుకోండి కామెంట్స్, నేను చేస్తాను. నేను కమ్యూనిటీలో కూడా ఏటది పూలు పెడతానమాట. అందులోని నాకు అంటే తెలుస్తుంది కదా, అంటే ఎంతమందికి ఓకే నేను ఇలాగా ట్రోల్స్ చేయడం ఎంతమందికి ఇష్టం లేదు అనేసి. సో అందుకు నేను అడుగుతున్నాను మీ అందరికీను, నేను ఈ ట్రోల్స్ అంటే అందరి కోసం కాదండి, ఈ కిటుగాడి కోసం తప్ప. ట్రోల్స్ చేస్తే బెటరా లేకపోతే వ్లాగ్స్ చేస్తే బెటరా, లేకపోతే వ్లాగ్స్ అండ్ ట్రోల్స్ రెండు కలిపి చేస్తే బెటరా? నాకు మీ సజెషన్ నేను అడుగుతున్నాను. దయచేసి మీరేమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. వ్లాగ్స్ అంటే రొటీన్ అనమాట. నా వ్లాగ్స్ పెడతాను, నేనేం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అదంతా పెడతాను అనమాట. సో అది మీరు నాకు ఏదైనా కామెంట్ చేసి చెప్పండి.